హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KNR ట్యుటోరియల్స్. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పీసీ మరియు ఎస్ఐ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 11,000కు పైచిలుకుగా పోస్టులతో పీసీ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఇటీవల రాష్ట్ర డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో ఏపీ పోలీస్ శాఖలో 11,639 ఖాళీలు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది. వేకెన్సీస్ లో మనకి సివిల్ ఎస్ఐ 315 వేకెన్సీస్, సివిల్ కానిస్టేబుల్ 3,580 వేకెన్సీస్, ఆర్ఎస్ఐ 96 వేకెన్సీస్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ 2,520 వేకెన్సీస్ ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, పోలీస్ శాఖ అనేది శాంతి భద్రతలకి సంబంధించింది కాబట్టి ప్రభుత్వం అందులో ఉన్నటువంటి ఖాళీలను తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. సో మనకి 11,639 ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి 100% అనుమతి అనేది లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. మీరు రీసెంట్గా ఏపీకి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డ్స్ యొక్క పనితీరు కనుక గమనించినట్లయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వెంటనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే ఎగ్జామ్ డేట్స్ ని కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా జరిగినటువంటి డిఎస్సి, ఎఫ్బిఓ అండ్ ఏబిఓ, ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్స్ ని మీరు చూడవచ్చు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జామ్ కి కేవలం 30 నుంచి 45 డేస్ మాత్రమే టైం ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీ పీసీ అండ్ ఎస్ఐ జాబ్స్ కోసం సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారు వెంటనే ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ రిఫర్ చేస్తూ వాటి ఆధారంగా ఒక స్మార్ట్ స్ట్రాటజీని బిల్డ్ చేసుకోండి. ఈ స్ట్రాటజీ ప్రకారం మీరు చివరి వరకు కష్టపడితే ఈ నోటిఫికేషన్ లోనే విజయం సాధించవచ్చు. మన KNR ట్యుటోరియల్స్ నుంచి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి త్వరలో బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, సిలబస్ అనాలిసిస్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తో వీడియోస్ అనేవి చేయబోతున్నాం. సో మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.